వైద్యో నారాయణ హరి అంటారు. అందుకే ఈరోజు వైద్యుల రూపంలో మనము భగవంతుని చూస్తుంటాం. మీకు బాగా తెలుసు, అనారోగ్యంగా ఉన్నటువంటి డాక్టర్ కళ్ళ ముందు ఇద్దరు దేవుళ్ళు ఉంటారు. ఒకరు ప్రత్యక్ష దేవుడైనటువంటి మీరు, రెండో దేవుడు వాళ్ళు నమ్ముకున్నటువంటి ఇంకో దేవుడు. ఈరోజు పాపులేషన్లో వీఆర్ నెంబర్ 1. ప్రపంచంలోనే చైనా కూడా డామినేట్ చేసి అత్యధికమైనటువంటి జనాభా ఉన్నటువంటి మన దేశంలో మెడికల్ కాలేజీలకు, మెడికల్ సీట్లకు, పీజీ సీట్లకు ఇబ్బంది పడుతూ ఇతర దేశాల వైపు, ఇతర దేశాల నుంచి వచ్చే మెడిసిన్ వైపు దిక్కు చూడాల్సిన అవసరం లేదు. అందుకే మీకు తెలుసు, కోవిడ్ సమయంలో ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అవుతా ఉన్నాయి. నేను మినిస్టర్ అన్నప్పుడు నేరుగా మాకెవరికీ తెలియదు, ఎవరికీ చెప్పలే. విమానం బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగింది. ప్రధానమంత్రి గారు ఆ విమానం దిగి ఎక్కడ వెళ్ళిండంటే భారత్ బయోటెక్ కంపెనీకి వెళ్ళిండు. దేశమంతా కరోనా సమయంలో చాలా టెన్షన్గా ఉన్నది. అక్కడికి భారత్ బయోటెక్ కంపెనీకి వెళ్ళి 6 గంటలు అక్కడ సైంటిస్టులతోటి భారత్ బయోటెక్ సంబంధించినటువంటి కోవిడ్ వ్యాక్సిన్ కనుగొనేటువంటి ఆ సిబ్బందితోటి, చిన్న చిన్న స్టాఫ్ తోటి, అందరితోటి కూడా 6 అవర్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు విశ్వాసం ఇచ్చి, మీకు ఎంత డబ్బైనా సరే నేను ఇస్తా, మీరు ఎట్టి పరిస్థితుల్లో మనం వ్యాక్సిన్ భారతదేశం గడ్డ మీద కనుగొనాలి. మనం అనేక రకాల వ్యాక్సిన్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం ఇన్ని సంవత్సరాలు. ఏ దేశం దిగుమతి చేసుకోవడానికి కూడా నా దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి వ్యాక్సిన్ సరఫరా చేసేటువంటి శక్తి ప్రపంచంలో ఏ దేశంలో లేదు. మనమే వ్యాక్సిన్ కనుగొనాలి అని చెప్పి ఆయన 6 గంటలు ఇక్కడ ఉండి అక్కడి నుంచి పూనాకి వెళ్ళి అక్కడో హాస్పిటల్, అక్కడి నుంచి గుజరాత్కి వెళ్ళి అక్కడో హాస్పిటల్కు ఫార్మా కంపెనీకి వెళ్ళి చివరకు అద్భుతమైనటువంటి వ్యాక్సిన్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి మనము గతంలో అనేక రకాలుగా పోలియోకి సంబంధించి కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం గతంలో. కానీ అటువంటి పరిస్థితుల్లో కోవిడ్ మనమే కనుగొని, మనం కనుగొనేది కాదు 150 దేశాలకు కూడా ఈరోజు మనం వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్, అమెరికా లాంటి దేశానికి కూడా వ్యాక్సిన్ పంపించినటువంటి చరిత్ర భారతదేశాన్ని ఈ యొక్క మెడికల్ హెల్త్ రంగంలో మనం చేస్తున్నాం. కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడకుండా ఈరోజు నేను మరొకసారి మన యొక్క జీ తెలుగు టీవీ ఎక్సలెన్స్ అవార్డు హెల్త్ సెక్టార్లో ఏదైతే ఇస్తున్నారో దానికి మనస్ఫూర్తిగా నేను జీ తెలుగు టీవీకి అభినందన తెలియజేస్తూ, ఈ ఎక్సలెన్స్ అవార్డు అందుకుంటున్నటువంటి డాక్టర్స్కు, హాస్పిటల్స్కు, అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా భారతదేశము రానున్నటువంటి అతి తక్కువ సమయంలోనే ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి హెల్త్ సెక్టార్గా భారతదేశం నిలబడుతుంది. నేను చిన్నగూడినప్పుడు నాకు తెలుసు, అక్కినే నాగేశ్వరరావు లండన్కు, అమెరికాకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పుడు నేను చాలా హై స్కూల్లో ఉండేవాడిని. డాక్టర్ సి నారాయణ రెడ్డి అమెరికాకి వెళ్ళి ఆపరేషన్ చేసుకునేవాళ్ళు. ఈరోజు పరిస్థితి మారింది. ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆఫ్రికన్ కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళు, యూరోప్ కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళు అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైనటువంటి, మేలైనటువంటి, మెరుగైనటువంటి మంచి వైద్య సేవల కోసం ఈరోజు ఇండియాకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొన్న మా సుజనా చౌదరి గారు అని ఎమ్మెల్యే ఉన్నారు ఆంధ్ర నుంచి. ఆయన లండన్లో చిన్న యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ హాస్పిటల్ ఒక రకమైన హాస్పిటల్కి వెళ్తే విపరీతమైనటువంటి పెయిన్తో వెళ్ళాడు. ఆయన భరించలేక ట్యాబ్లెట్స్ వేసుకుంటూ పెయిన్కి వెళ్ళి ఆయనకు చెప్పారు, అంతా చూసిన తర్వాత నువ్వు ఇంకో 21 రోజుల తర్వాత మీరు రండి, మీకు ట్రీట్మెంట్ ఆపరేషన్ చేస్తామని చెప్పి పంపించారు. విపరీతమైనటువంటి పెయిన్, ఆయనకు భరించలేనటువంటి పెయిన్. కానీ టైం ఇచ్చింది ఇప్పుడు డాక్టరు 21 డేస్ తర్వాత. ఆయన 1-2 రోజులు భరించలేక స్పెషల్ ఫ్లైట్ తీసుకొని బేగంపేటలో దిగి, బేగంపేట నుంచి హాస్పిటల్కు, ఆయన అనుకున్న హాస్పిటల్ హైదరాబాద్లో వెళ్తే, ఆయన ఫ్లైట్ దిగి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 2 గంటల్లోనే సర్జరీ అయ్యి ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నాడు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలతో నా దేశంలో ఉన్నటువంటి హాస్పిటల్స్, మా డాక్టర్స్ ఏ రకంగా సేవలు అందిస్తున్నారో చిన్న ఉదాహరణ ఇది. అక్కడ చేసినట్లయితే ఆల్మోస్ట్ 1 crore ఎక్స్పెండిచర్ అయ్యేది. ఇక్కడ నీకు 4 లక్షలతోటే సర్జరీ చేసి ఇంటికి పంపించేశారు, మేజర్ ఆపరేషన్. కాబట్టి ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనము ఇతర దేశాలను చూడాల్సిన అవసరం లేదు. మంచి డాక్టర్సు, మంచి హాస్పిటల్స్,
అద్భుతమైనటువంటి ఫార్మాలో ఈరోజు నెంబర్ 1 ఉన్నాం. నా దేశంలో ఉన్నటువంటి ఫార్మా సెక్టార్ అమెరికా లాంటి అన్ని డెవలప్డ్ కంట్రీలో ఈరోజు అద్భుతమైనటువంటి ఫార్మా ఎక్స్పోర్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే భారతదేశం నుంచి, హైదరాబాద్ నుంచి వస్తున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. జై హింద్, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్స్పైరింగ్ స్పీచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్గా కార్యక్రమం చేసుకున్నాం. మన అతిథుల మధ్య వాళ్ళకి చిరు సత్కారం చేయవలసిందిగా జీ ఎడిటర్ భరత్ని కోరుతున్నాను. ముందుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని మొమెంటోతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఆయన నడక నిశ్శబ్దం, ఆయన గెలుపు సంచలనం. సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రస్థానం, అంకిత భావంతో అసాధ్యాలను సుసాధ్యం చేసిన ప్రయాణం. పార్టీ కోసం సర్వస్వం అర్పించిన నిఖార్సైన సైనికుడు, పదవుల కోసం పరుగులు తీయని నాయకుడు. ఢిల్లీ పీఠంపై కూర్చున్నా, ఉన్నత శిఖరాలు అధిరోహించినా అహంకారం చూపించని సామాన్యుడి ఆత్మబంధువు ఆయనే కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి. కాలంతో పాటు ప్రకృతి మారచ్చు, కానీ పదవి ఆయన వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చలేదు. హైదరాబాద్ నుంచి హస్తిన వరకు బాధ్యత ఏదైనా భారంగా భావించకుండా మోదీ అడుగులో ప్రగతి ముద్ర వేసిన ప్రజానాయకుడు. మాటల్లో కాదు, చేతలతో చరిత్ర సృష్టించే నాయకుడు. ప్రజా శ్రేయస్సే ఊపిరిగా బతికే నాయకుడు. విశ్వసనీయతకు నిలువెత్తు రూపం, నమ్మకానికి మరో పేరు మన కిషన్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ కిషన్ రెడ్డి సార్.